సాధారణంగా సర్పంచ్ ఎలక్షన్స్ అంటే రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదు. కానీ అభ్యర్థులు ఏదో ఒక పార్టీ మద్దతుతోనే బరిలోకి దిగుతుంటారు. దీంతో సర్పంచ్ ఎన్నికల వేళ గ్రామాల్లో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరుకుంటుంది. కార్యకర్తల మధ్య ఒక రకమైన ఘర్షణ వాతావరణం నడుస్తుంటుంది. కానీ రంగారెడ్డి డిస్టిక్ కడతల్ మండలం సలార్పూర్ గ్రామంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల కార్యకర్తలందరూ కలిసి ఓ సర్పంచ్ అభ్యర్థిని బలపరుస్తున్నారు. ఎప్పుడు ఉప్పు నిప్పులా ఉండే పార్టీల కార్యకర్తలందరూ ఏకతాటిపైకి రావడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇలా మూడు పార్టీల కార్యకర్తలందరూ ఒకటి కావడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు పార్టీలు కలిశాయంటే ప్రత్యర్థి ఎంత బలవంతుడు అయి ఉంటాడో ఊహించుకోవచ్చని కొందరంటుంటే, మార్పు మొదలైంది. గ్రామ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు ఇలానే కలిసిపోవాలని మరికొందరు అంటున్నారు. పార్టీల వాళ్ళు ఎన్నికల అవసరాల కోసం ఏమైనా చేస్తారు, తర్వాత ప్రజలే అమాయకులు అవుతారని ఇంకొందరు అంటున్నారు. కార్యకర్తలు కలిసిపోవడంతో ఆయా పార్టీల నాయకుల ముఖ కవలికలు చూడాలని మరికొందరు అంటున్నారు. ఇలా పార్టీల కార్యకర్తలు కలిసి ఒకే అభ్యర్థిని బలపరుస్తుండడంపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.